పాపం కట్టుకున్న భర్త కన్న కూతురు ఈ టైంలో ఎవ్వరూ దగ్గర లేరు. ఇంత నరకం ఎవ్వరికి రాకూడదు శర్వాణి. అంకుల్ని నువ్వే తీసుకురా శర్వాణి. అర్జెంటుగా మీ పై ఆఫీసర్స్ తో మాట్లాడు. శ్రావ్య మనలాగే ఆడపిల్ల. ప్లీజ్ ఆ వీడియో ఇచ్చేయ్. నీ గురించి నేను చాలా ఊహించుకున్నాను. నువ్వేంటి అమృత నన్ను ఇలా డిసప్పాయింట్ చేశావు? నీ నుండి ఆవేశాన్ని, పవర్ఫుల్ డైలాగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేంటి ఇంత సాఫ్ట్గా అడిగేశావు? రేఖ ప్లీజ్, ఇప్పుడు వెటకరంగా మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను. అవతల మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. నేను వెళ్ళాలి. నీకు కావాల్సింది నేనే కదా, శ్రావ్య కాదు కదా. ఆ వీడియో నాకు ఇచ్చేయ్. థ్యాంక్ యూ సార్. మా ఆఫీసర్స్ తో మాట్లాడాను. కృష్ణమూర్తి అంకుల్ని మా స్టాఫ్ తీసుకుని వచ్చేస్తారు. నేను మరి అమృత అమృత ఇంకా రాలేదు. త్వరగా రమ్మని మళ్ళీ ఫోన్ చేశారు వాణి. ఈలోపు జరగరానిది ఏదైనా జరిగితే పాపం అమృత ఎంత బాధపడుతుందో నీకు తెలీదా? తల్లి కూతుళ్ళు ఇప్పుడు కలుసుకోకపోతే ఇంకెప్పటికీ కలవలేరు. త్వరగా అమృతకి ఫోన్ చేశారు వాణి. అలాగే నేను అమృతకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాను. ఫోన్ లిఫ్ట్ చేయి అమృత. ఏమైంది శర్వాణి? అమృత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఓ మై గాడ్, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఆంటీ హాస్పిటల్లో ఉందని చెప్పావా తనకి? అయ్యో చెప్పాను. నేను వెంటనే బయలుదేరుతానని కూడా చెప్పింది. ప్లీజ్ అమృత ఫోన్ లిఫ్ట్ చేయి. అమృత, మీ అమ్మ ఇక్కడ చివరి స్టేజ్ లో ఉంది. నువ్వెక్కడ
ఎక్కడున్నావు అమృత? అవతల మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. నేను వెళ్ళాలి. నీ ముందు నేను తలదించుకున్నాను అనుకో. నా కోసం శ్రావ్య జీవితాన్ని బలి చేయొద్దు. ప్లీజ్ రేఖ, నేను అర్జెంటుగా మా అమ్మని చూడాలి. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వస్తాను. నేను నీ చేతిలో ఓడిపోయాను అనుకో. ప్లీజ్. ఇంత మంచి సిచ్యుయేషన్లో ఇంత పెద్ద విలన్నైన నా ముందు నిలబడి ఓడిపోయాను అనే చిన్న మాటతో అంత తేలిగ్గా ఎస్కేప్ అవుదామని ఎలా అనుకున్నావు అమృత? రేఖ, నువ్వేం ఆశించి మా ఫ్రెండ్స్ ని విడగొట్టాలనుకుంటున్నావో నాకు తెలియదు. కావాలంటే మా రేణు, శర్వాణి, శ్రావ్య వీళ్ళందరి తరపున నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకో. ఇప్పుడు నేను నీ ముందు నిలబడి ఆల్మోస్ట్ తలంచుకుని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ మా అమ్మ హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా శ్రావ్య జీవితం నీ చేతుల్లో ఉందన్న భయంతో నేను నీ దగ్గరికి వచ్చాను. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. అక్క, ఒక పంచ్ లేదు, పవర్ఫుల్ డైలాగ్ లేదు. ఇదేం ఎమోషన్ అక్క? ఈ నమ్ముడితోచ్చి అది చేస్తుంది ఇది చేస్తుందని పైపడి ఏదేదో ఊహించుకున్నాను. నేను డిసప్పాయింట్ అయిపోయానక్క. ఓరి నా పిచ్చి తమ్ముడు, శ్రావ్య వీడియో నా దగ్గరుందని తెలిస్తే అమృత భయపడుతుంది గాని మనల్ని ఎలా బెదిరిస్తుందిరా? ఇప్పుడు దాని జుట్టు మన గుప్పెట్లో ఉంది. ఏంటి అమృత, కరెక్టేనా? రేఖ, నీతో ఆర్గ్యూ చేసే సందర్భం కాదు నాది. నేను వెళ్ళాలి. దయచేసి ఆ వీడియో ఇచ్చే. బాసు, నాక్కూడా ఎక్కడో ఏదో ఎమోషన్ మిస్ అవుతోందనిపిస్తోంది. అమృత, నీకు కావలసిన శ్రావ్య వీడియోనే కదా, ఇచ్చేస్తాను. శర్వాణి, రేణుకని ఎవ్వర్నీ టచ్ చేయను. పాపం మీ అమ్మ కూడా హాస్పిటల్లో ఉందంటున్నావు కదా, నిన్ను వదిలేస్తాను. శ్రావ్య వీడియో కూడా ఇచ్చేస్తాను. కాని నా ముందు నువ్వు తల దించుకుని చేతులు కట్టుకోవాలి. నన్ను క్షమించు రేఖ అని నీ మోకాళ్లపైన కూర్చుని ప్రాధేయపడడుగు. అప్పుడు శ్రావ్య వీడియో నీ చేతికిస్తాను. ఒక్క
ఒక్క క్లిక్ చేస్తే సెకండ్లో అప్లోడ్ అవుతుంది. అందరి సెల్ ఫోన్స్ లో శ్రావ్య వీడియో హల్చల్ చేస్తుంది. చేయమంటావా? లేని వీడియోని ఉన్నట్టు భలే బిల్డప్ ఇస్తున్నావక్క. స్వామి, అమృతక్క ఇంకా రాలేదు. తనకక్కడ ఏ ప్రాబ్లం జరగకుండా కాపాడు తండ్రి. చూసావా, నేను కన్న తల్లి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యమా అమృతకి? శర్వాణి, నీకు దండం పెడతాను. ఇప్పుడు ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి కాదు మనది. ఇక్కడ ఆంటీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా వాళ్ళిద్దరిని కలపాలి. అమృత పేరు వింటూ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఎలా కారుస్తున్నారో. పాపం, తన చివరి కోరిక అమృతని చూడ్డం. ఈ కోరిక కూడా మనం తీర్చకపోతే మన లైఫ్ కి అర్థం ఉండదు శర్వాణి. అయ్యో రేణు, నీకంటే ఎక్కువగా నాకు బాధగా ఉంది. నాకిప్పుడు అమృతం నిందించడం ఏమైనా సరదానా? కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పొచ్చు కదా. ఈ టెన్షన్ తోనే చనిపోయేలా ఉన్నారు. అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా చేయాలి కదా. తల్లి కూతుర్ని ఇద్దరిని కలపాలన్నదే నా ఆరాటం. అసలు అమృత ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు రేణు. శర్వాణి, మా శ్రావ్యకి ఫోన్ చెయ్యి. అక్కడి నుంచే కదా తను బయలుదేరింది. కరెక్టే రేణు, శ్రావ్యకు ఫోన్ చేస్తే అమృత గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడే శ్రావ్యకి ఫోన్ చేస్తాను. ఇదేంటి, శర్వాణక్క నాకు ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పాలి? నా గురించి అడిగితే నేను ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్కి వెళ్ళానని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో గురించి మాత్రం 3 కంటికి తెలియకూడదు. హలో హలో శ్రావ్య, అమృత ఎక్కడుంది? ఇంట్లో లేదక్కా. ఎక్కడికి వెళ్ళింది? ప్లీజ్, తనతో అర్జెంటుగా మాట్లాడాలి. అక్కా, నీ ఫోన్ రాగానే హడావుడిగా బయలుదేరిందక్కా. శ్రావ్య, నీ వాయిస్ లేదో తేడా కనిపిస్తుంది. అమృత ఇక్కడికే బయలుదేరుంటే ఇంత టైం పట్టదు కదా. నిజం చెప్పు. అమృత ఇక్కడికే బయలుదేరిందా? శర్వాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రావ్య, నిన్నే అడుగుతున్నాను. ప్లీజ్, దయచేసి అమృత ఎక్కడుందో చెప్పు. నిజంగానే నీ ఫోన్ రాగానే హడావుడిగా నీ దగ్గరికే బయలుదేరిందక్కా. దారిలో ఆఫీస్కి వెళ్ళొస్తానంది. బహుశా ఆఫీస్ నుంచి రావడం వల్ల లేట్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుందక్కా. మంచిది.
అమృతక్క, ఎక్కడున్నావక్క? నాకంతా కంగారుగా ఉంది. శర్వాణి, ఏంటి మధ్యలోనే ఫోన్ కట్ చేసావు? అమృత ఎక్కడుంది? ఆఫీస్కి వెళ్ళిందంట. నేను ఇక్కడ కన్న తల్లి చావు బతుకుల మధ్య ఉంటే ఆఫీస్కి వెళ్ళడం ఏంటి శర్వాణి? మీ శ్రావ్యతో ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పిందంట. కన్న తల్లి కంటే ఆఫీస్ ఎక్కువైపోయింది తనకి. అన్నీ అయిపోయాక తిరిగి వస్తుందేమో ఇక్కడికి. ఇప్పుడేం చేయాలి నేను? ఎంత ఆఫీసులో బిజీ అయిపోతే మాత్రం కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయకూడదా? ఇదెక్కడ న్యాయం రేణు? అమృత, నీకింక వేరే మార్గం లేదని నాకు బాగా తెలుసు. హాస్పిటల్ బెడ్ పైన మీ అమ్మ, కన్నీళ్లతో శ్రావ్య, వీళ్ళిద్దరి కోసమైనా నువ్వు నా ముందు నేను చెప్పినట్టుగా మోకాళ్లపైన నిలబడాల్సిందే. నేనెదురు చూస్తున్నాను అమృత. పక్క మా అమ్మ నా కోసం ఆరాట పడుతూ ఉంటుంది. మరొక పక్క శ్రావ్య నా కోసమే ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. నా కన్న తల్లి కోసం, అబ్బం శుభం తెలియని ఒక ఆడపిల్ల కోసం నేనేమైపోయినా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా సంతోషంగా స్వీకరిస్తాను. ఇప్పుడు నా మీద 2 ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. నువ్వు చెప్పినట్టే చేతులు కట్టుకున్నాను. నువ్వు చెప్పినట్టే తలదించుకొని మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధేయపడుతున్నాను.
శ్రావ్య వీడియో ఇచ్చే. నేను వెళ్ళి మా అమ్మని శ్రావ్యని కాపాడుకుంటాను. అది ఇప్పుడు ఎమోషన్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏరా బోసు, నీకెలా అనిపిస్తోందిరా? అన్నీ కరెక్ట్గా వచ్చాయి గాని ట్విస్టింగ్ రాలేదక్క. ఆ రేఖ, ఇంతకన్నా ఎక్కువ నేనేం చేయాలో చెప్పు, నేను చేస్తాను. కానీ ప్లీజ్ తనను వదిలే. అయ్యో, ఇంతదానికి ఎందుకు అమృత ఇదైపోతావు? నీకు కావలసింది వీడియోనే కదా? నా కాళ్ళ దగ్గర పడుంది, నా సెల్లో ఉంది, తీసుకుని డిలీట్ చేసుకో. నీ కాళ్ల దగ్గరున్న సెల్ ఫోన్ నేను తీసుకుంటానా లేదా అని ఆలోచిస్తున్నావా రేఖ? చెప్పాను కదా, నా వాళ్ల కోసం నేను ఎన్ని అవమానాలైనా భరిస్తానని. రాకేష్ని మా శ్రావ్య చంపేసింది.